జూలై 11 ఆషాఢ మాసం శుక్రవారం కృష్ణపక్ష పాడ్యమి రాత్రి 2 గంటల వరకు తదుపరి విదియ. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 6:37 వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 10 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల మధ్య కలదు. శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం వర్ధమాన యోగం అధిక లాభం, ఉత్తరాషాఢ ఆనంద యోగం ద్రవ్యలాభం కనుక ప్రయాణాలు అనుకూలం. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కొన్ని ధర్మములున్నాయి. అందులో ఒకటి గురువులను ఆశ్రయించడం. పుడమిలో మనుషులు ఎవరైనా కానీ గురువుల ఉపదేశాలు శ్రద్ధతో ఆలకిస్తే తప్ప తరించలేరు. అందుకే రాముడు కృష్ణుడు సమస్తము ఎరిగిన వారైనప్పటికీ, జగద్గురువులైనప్పటికీ, పరిపూర్ణులైనప్పటికీ గురువులను ఆశ్రయించారు. ఈ జన్మల పరంపర నుండి విముక్తి పొందాలి అంటే సంపూర్ణంగా గురువుల యొక్క శరణాగతి పొందాలి. మోక్షాన్ని పొందడం అంత సులభమేమీ కాదు. కానీ ఎవరైతే గురువులని భగవంతుని సంపూర్ణ శరణాగతిని వేడుకుంటారో వారికి మార్గం అత్యంత సులభమవుతుందని గురువచనము. వృషభ కన్య మీనరాశి వారు సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారి గుడిలో మల్లెమాల సమర్పించి అష్టకాలతో అమ్మవారిని ఆరాధించిన వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి కనపడుతుంది. జై శ్రీరామ్.